సో ఆకాశ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ దీనికి సంబంధించి యాక్చువల్లీ నేను జేఈ నీట్ కోచింగ్ దానికి సంబంధించి బెస్ట్ కోచింగ్ ఏంటి అని నేను సెర్చ్ చేయడం అనేది మొదలుపెట్టాను. దాంట్లో పాటుగా ఈ ఆకాశ్ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే సో ఎస్పెషల్లీ నీట్కి చాలా పాపులర్ అండ్ చాలామంది కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో దానికి సంబంధించి ఈ విజయవాడ బ్రాంచ్ ఎస్పెషల్లీ విజయవాడలో ఉన్న ఏదైతే బ్రాంచ్ ఉందో ఆకాశ్ ఇన్స్టిట్యూట్ దానికి సంబంధించి విజయవాడలో జాయిన్ అవ్వచ్చా అనే దానికి మనము అంటే అది సెర్చ్ అంటే ఎలా ఉంది ఏంటి అని సెర్చ్ చేస్తాను దానిలో భాగంగా. అండ్ ఈ నీట్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఏంటి అంటే నీట్లో దాదాపు 1,15,484 మంది అంటే క్వాలిఫై అయ్యారు ఆకాషియన్స్ అంట, అంటే ఆకాష్ స్టూడెంట్స్ అని వాళ్ళ ఉద్దేశంలో. అండ్ తర్వాత వచ్చేసి 27 స్టేట్ యూటీ టాపర్స్ ఉన్నారు అండ్ అదొకటి. తర్వాత వచ్చేసి 613 ఆకాషియన్స్ సెలెక్టెడ్ ఫర్ ఎయిమ్స్ 2024లో. జేఈ అడ్వాన్స్లో చూసుకుంటే 2024లో టాప్ 100లో 9 ర్యాంక్స్ ఉన్నాయి అండ్ టాప్ 500లో 46 ర్యాంక్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు అండ్ అట్ ది సేమ్ టైం 3,081 స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్ క్లియర్ చేశారన్నట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఓవరాల్గా 2,044 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఎయిమ్స్లో చూసుకుంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్లో చూసుకుంటే ఓవరాల్గా ఇండియా వైడ్ 2,044 ఎంబీబీఎస్ సీట్స్ ఉంటే ఓన్లీ ఆకాశ్ స్టూడెంట్స్కే ఆకాశ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్కే 613 అంటే 613 ర్యాంక్స్ వచ్చాయని వీళ్ళు ప్రమోషన్ చేసుకున్నారు, అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు 3,061 సీట్స్ ఆకాశ్ స్టూడెంట్స్కి వచ్చాయి ఆల్ ఓవర్ ఇండియా ఐఐటీలో అని చెప్పి మాట్లాడారు. అంటే దాదాపు 17,740 సీట్స్ ఉంటే ఇండియాలో ఐఐటీస్లో చూసుకుంటే దాదాపు వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 3,000+ స్టూడెంట్స్ ఆకాష్ స్టూడెంట్స్ క్రాక్ చేశారని వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. నేను ఇంకా డీటెయిల్గా వెళ్ళే ముందు అసలు ఏంటి అంటే ఇక్కడ జాయిన్ అవ్వచ్చా లేదా అని తెలుసుకోవడానికి నేను రీసెర్చ్లో భాగంగా సో ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ మిస్గైడెన్స్ లాగా నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ స్పెషల్లీ ఈ విజయవాడ బ్రాంచ్కి సంబంధించి నేను వీళ్ళ వెబ్సైట్ చూశాను అండ్ వీళ్ళ లోకల్ డైరెక్టర్స్ ఏదైతే ఉందో గూగుల్ లొకేషన్ కానీ దానికి సంబంధించిన లిస్టింగ్ చూశాను. దాంట్లో కూడా ప్రమోషన్ చేసుకుంటాను అంటే ఈ విధంగా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఆకాశ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ హ్యావింగ్ వెరీ గుడ్ రెప్యుటేషన్, మంచి ఫీడ్బ్యాక్ ఉంది స్టూడెంట్స్లో. కానీ ఇది విజయవాడ నుంచి వచ్చిన ర్యాంక్సేనా? సో ఆకాశ్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ యూ షుడ్ ఫాలో సిసిపిఏ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. సిసిపిఏ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఫాలో అవుతూ యూ షుడ్ బీ మోర్ ప్రిసైజ్.